భక్తులారా, కథ ఇప్పుడు ముల్లోకాలను గడగడలాడించే ఒక మహాయుద్ధం వైపు మలుపు తిరుగుతోంది. బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం తులసిదేవి శంఖచూడుడిని వివాహం చేసుకుంటుంది. అయితే శంఖచూడు అసురుడైన అతను సామాన్యుడు కాదు. అతను తన పూర్వజన్మలో శ్రీకృష్ణుడికి పరమభక్తుడు. అందుకే బ్రహ్మదేవుడు అతనికి శ్రీకృష్ణ కవచాన్ని బహుకరిస్తాడు. ఈ కవచం ఎంత శక్తివంతమైనదంటే అది అతని వక్షస్థలంపై ఉన్నంతకాలం ముల్లోకాలలో ఎవరూ అతడిని చంపలేరు. దీనికి తోడు అతని భార్య తులసిదేవి అచంచలమైన పాతివ్రత్య శక్తి. ఒక పక్క దైవికమైన కవచం, మరోపక్క భార్య యొక్క పవిత్రమైన పూజాబలం. ఈ రెండింటి కలయిక వల్ల శంఖచూడు అజేయుడయ్యాడు. తన బలంతో అతను స్వర్గలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి దేవతలందర్నీ తన బానిసలుగా మార్చుకున్నాడు. దిక్కుతోచని దేవతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కైలాసానికి వెళ్లి పరమశివుడిని వేడుకున్నారు. మహాదేవ, ఆ శంఖచూడుడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ధర్మాన్ని కాలరాస్తున్నాడు, మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. దేవతల బాధను చూసి ఆగ్రహించిన శంకరుడు తన త్రిశూలాన్ని పట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. భూమి కంపించిపోయింది, ఆకాశం గర్జించింది. శివుడికి శంఖచూడుడికి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. భక్తులారా, ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు ప్రళయరుద్రుడు తన త్రిశూలంతో నిప్పులు చెరుగుతుంటే, మరోవైపు శంఖచూడు తన మాయాశక్తులతో ఎదురుదాడి చేస్తున్నాడు. కాని శివుడి శక్తి ముందు కూడా శంఖచూడు నిలబడగలుగుతున్నాడు. ఎందుకంటే అక్కడ యుద్ధభూమిలో శంఖచూడు పోరాడుతుంటే, ఇక్కడ అంతఃపురంలో తులసిదేవి తన భర్త విజయం కోసం కఠోరమైన పూజ చేస్తోంది. ఆమె చేస్తున్న ఆ విష్ణు పూజ ప్రభావం వల్ల శంఖచూడుడికి ఎలాంటి గాయం కావడం లేదు. ఆ సమయంలో సాక్షాత్తు పరమశివుడికే ఒక ధర్మ సంకటం ఏర్పడింది. తన భక్తురాలైన తులసి పాతివ్రత్యం భంగం కాకుండా శంఖచూడుడిని చంపడం అసాధ్యం. అప్పుడు విష్ణుమూర్తి రంగంలోకి దిగాల్సి వచ్చింది. లోక కళ్యాణం కోసం, ధర్మస్థాపన కోసం విష్ణువు ఒక మహామాయను పన్నాడు. ఆయన మొదట ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపం ధరించి యుద్ధభూమికి వెళ్ళాడు. శంఖచూడు రాక్షసుడైన దానగుణం కలిగినవాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణువును చూసి, స్వామి, మీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు విష్ణువు, రాజా, నీ వక్షస్థలంపై ఉన్న ఆ శ్రీకృష్ణ కవచాన్ని నాకు దానంగా ఇవ్వు అని అడిగాడు. శంఖచూడు వెనుకాడకుండా తన ప్రాణాలకు రక్షణగా ఉన్న ఆ కవచాన్ని విప్పేసి దానంగా ఇచ్చేశాడు. కానీ ఇంకా తులసిదేవి పాతివ్రత్య శక్తి అలాగే ఉంది. అందుకే విష్ణుమూర్తి తన మాయాశక్తితో శంఖచూడుడి రూపం ధరించి తులసి ఉన్న అంతఃపురానికి వెళ్ళాడు. యుద్ధంలో అలసిపోయిన భర్త తిరిగి వచ్చాడని భావించి తులసి తన పూజను ఆపేసి ఆనందంతో అతనికి స్వాగతం పలికింది. ఎప్పుడైతే తులసి తన పూజ గది నుండి బయటకు వచ్చి మాయా రూపంలో ఉన్న విష్ణువును స్పృశించిందో, అప్పుడే ఆమె పాతివ్రత్య శక్తికి భంగం కలిగింది. సరిగ్గా అదే సమయంలో యుద్ధభూమిలో కవచం లేని శంఖచూడుడిపై శివుడు తన త్రిశూలాన్ని ప్రయోగించాడు. ఆ మహాత్రిశూలం దెబ్బకు శంఖచూడుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భక్తులారా, ఎంతటి విచిత్రం! ఒక పక్క తన భర్త మరణిస్తుంటే, మరోపక్క తన భర్త రూపంలో ఉన్న పరమాత్మతో తులసి సంతోషంగా ఉంది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవదు. ఎదురుగా ఉన్న వ్యక్తిలో ఏదో మార్పును గమనించిన తులసి ఆశ్చర్యపోయింది. తన భర్త కళ్ళలో ఉండే ఆ సాత్వికత ఈ వ్యక్తిలో కనిపించడం లేదు. ఆమె తన దివ్య దృష్టితో నిజాన్ని గ్రహించడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆమెకు ఎదురుగా ఉన్నది తన భర్త కాదని, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. ఎవరు నువ్వు? నా పవిత్రతను చెడగొట్టిన మాయావివి ఎవరు అని గర్జిస్తుంది. విష్ణుమూర్తి తన నిజరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు తులసికి కలిగిన ఆ వేదన, ఆ ఆగ్రహం అంతా ఇంతా కాదు. భక్తులారా, తులసిదేవి వేసిన ఆ భయంకరమైన శాపం ఏమిటి? విష్ణుమూర్తి ఎందుకు రాయిగా మారాడు? ఈ కథ ముగింపు వింటే మీ కళ్ళు ఖచ్చితంగా చెమర్చుతాయి. ఆ చివరి భాగం కోసం వేచి ఉండండి. భక్తులారా, కథ ఇప్పుడు అత్యంత కరుణాజనకమైన ఘట్టానికి చేరుకుంది. తన ముందు ఉన్నది తన భర్త శంఖచూడు కాదని, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న తులసిదేవి నిలువునా నీరైపోయింది.
ఆమె కళ్ళలో నీరు ఆగిపోయింది. ఆ స్థానంలో భయంకరమైన ఆగ్రహం ప్రజ్వరిల్లింది. ఆమె గంభీరమైన స్వరంతో, ఓ జగన్నాథ, నువ్వు లోకరక్షకుడివి అని అందరూ అంటారు, కాని నువ్వు చేసిన ఈ పని ధర్మమేనా? ఒక భక్తురాలి పాతివ్రత్యాన్ని భంగం చేసి ఒక పవిత్రమైన బంధాన్ని అపహాస్యం చేస్తావా? నీ మనసు రాయిలా మారిపోయింది. దయ అన్నది నీలో లేదు. అందుకే రాయిలాంటి మనసున్న నువ్వు ఈ క్షణమే నల్లని శిలగా మారిపోవాలి. ఇది నా శాపం అని గర్జిస్తుంది. తులసిదేవి నోటి నుండి ఆ మాట రాగానే ఉల్లోకాలు కంపించిపోయాయి. దేవతలందరూ భయంతో వణికిపోయారు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు తులసి శాపానికి తలొగ్గి అక్కడికక్కడే ఒక నల్లని రాయిగా మారిపోయాడు. భక్తులారా, అదే మనం నేడు పూజించే శాలిగ్రామశిల. భగవంతుడు తన భక్తురాలి మాటకు కట్టుబడి ఒక రాయిగా మారిపోవటం వెనుక ఉన్న త్యాగం సామాన్యమైనది కాదు. రాయిగా మారిన స్వామివారిని చూసి తులసిదేవి గుండె పగిలేలా ఏడ్చింది. స్వామి, కోపంలో నేను ఏం చేశానో నాకే తెలియదు. నన్ను క్షమించు. నీకు శాపం ఇవ్వడం నా ఉద్దేశం కాదు అని ప్రార్థించింది. అప్పుడు ఆ శిల నుండి విష్ణుమూర్తి దివ్యరూపంతో ప్రత్యక్షమై ఆమెను ఓదారుస్తాడు. అమ్మ తులసి, బాధపడకు. ఇదంతా కాలం రాసిన రాత. నువ్వు పూర్వజన్మలో గోపికవు. రాధాదేవి శాపం వల్ల భూమిపై పుట్టావు. ఇప్పుడు ఆ శాప విమోచనం కలిగింది. నీ ఈ పవిత్రమైన శరీరం గండకీ నదిగా మారుతుంది. నీ కేశాల నుండి పుట్టిన మొక్కలు పవిత్రమైన తులసి వనాలుగా భూలోకాన్ని పునీతం చేస్తాయి. నేనిచ్చిన మార్చిన మాట ప్రకారం నువ్వు నిత్యం నా శిరస్సుపై, నా వక్షస్థలంపై తులసి దళంలా ఉంటావు. తులసి లేనిదే నేను ఏ పూజను, ఏ నైవేద్యాన్ని స్వీకరించను అని వరమిస్తాడు. అంతేకాదు భక్తులారా, విష్ణుమూర్తి ఇంకా ఇలా అంటాడు, తులసి, నువ్విచ్చిన శాపం వల్ల నేను శాలిగ్రామ శిలగా గండకీ నదిలోనే ఉంటాను. ఎక్కడైతే తులసి మొక్క ఉంటుందో అక్కడే నేను శాలిగ్రామ రూపంలో కొలువై ఉంటాను. మన ఇద్దరి బంధం ఈ సృష్టి ఉన్నంతకాలం పవిత్రంగా వెలుగొందుతుంది అని సెలవిస్తాడు. అప్పటి నుండి తులసిదేవి గండకీ నదిగా మారి ప్రవహించింది. ఆమె వెంట్రుకల నుండి తులసి మొక్కలు పుట్టాయి. మనం నేడు చేసే తులసి వివాహం వెనుక ఉన్న అసలు పరమార్థం ఇదే. కార్తీక మాసంలో తులసి కోట ముందు దీపం వెలిగించి ఆ మొక్కను విష్ణుమూర్తి స్వరూపమైన శాలిగ్రామంతో పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. చూశారా భక్తులారా, ఒక భక్తురాలి వేదన, ఒక దేవుడి త్యాగం, ఒక పవిత్రమైన వృక్షం జననం. ఈ కథ విన్న తర్వాత మీకు తులసి మొక్క పట్ల, శాలిగ్రామ శిల పట్ల ఉన్న గౌరవం మరింత పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఎప్పుడూ ధర్మాన్ని కాపాడటానికే ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో తన భక్తులకు కష్టం కలిగినా చివరికి వారిని తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ అద్భుతమైన అరుదైన గాథ మీకు నచ్చినట్లయితే మీ D901 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని అందరికీ తెలియజేయండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ.